హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో వెనకాతలు ఉంది కదా మనీ ప్లాంట్ చెట్టు. మై డ్రీమ్ అసలు ఒక ఇంటికి మనీ ప్లాంట్ చెట్టు గేట్కి ఇట్లా నిండుగా రావాలని చాలాసార్లు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినాను. బట్ ఇప్పుడు ఇంకా పెద్దగా పెరిగిపోయింది ఇటు గోడకు కూడా. సో ఓవరాల్గా ఫుల్ నిండుగా దాన్ని పెంచాలని నా కోరిక. బట్ ఈ కోతుల వల్ల అవి కోతులు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగడం వల్ల అది విరిగిపోతుంది, కొమ్మలన్నీ ఇచ్చేస్తున్నాయి. బట్ అయినా కూడా కష్టమైనా కూడా ఇష్టంగా పెంచినాను. సో చూడడానికి అయితే చాలా డెకరేషన్గా చేయకపోయినా కూడా డెకరేషన్ చేసినట్టు ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో పచ్చదనంతో. ఆకులు అయితే చాలా లవ్ సింబల్లో కలర్గా ఉంటాయి. అందులో వైట్ షేడింగ్ వస్తుంది మనీ ప్లాంట్కి. చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్స్. సో ఈవినింగ్ టైంలో అయితే ఇట్లా లైట్ల కింద చూడగానే చాలా చక్కగా కనబడుతుంది. సో ఇట్లా ఎంతమందికి ఇళ్ళలో కానీ బయట కానీ చెట్లు పెంచడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో పిల్లలు ట్యూషన్కి వచ్చారు, చదువుతున్నారు. పిల్లలు అంటేనే అంత ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అట్లా చేయొద్దు, డీసెంట్గా ఉండాలి కదా. హాయ్ చెప్పండి. ఓకే, వెరీ గుడ్. రేపు ఎగ్జామ్ కదా, చదవండి. లాస్ట్ 10 minutes ఎగ్జామ్ పెడతాను, కంప్లీట్ చేయండి ఫాస్ట్గా. సో ఇది ఈరోజు ముచ్చట. ఇది చూపిద్దామని చాలాసార్లు అనుకున్నాను, బట్ టైం సెట్ అవ్వలేదు. ఈరోజు ఇట్లా ట్యూషన్లో కూర్చున్నాను. వాళ్ళకి రేపటి నుంచి ఎగ్జామ్స్, హోంవర్క్ లేదు కాబట్టి కొంచెం టైం దొరికింది. ఈరోజు హోంవర్క్ లేదు కాబట్టి వాళ్ళు చదువుతున్నారు రేపు ఎగ్జామ్ కోసమని. పిల్లలు సైలెంట్గా చదువుకోవాలి. సో మంతిని, పెద్దపల్లి, కరీంనగర్, తెలంగాణ. నేను మీ మంతిని రాములమ్మ. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్. లహనా, ఏంటిది లహనా? అది కోడి. ఏం చేస్తావు దాంతో? చెవులో పెట్టుకుంటే గుల్ల గుల్ల అంటాయి. ఏమవుతుంది? చెవులో పెట్టుకుంటే గిట్ల గిట్ల అనుకుంటే గుల్ల గుల్ల పడతాయి. గుల్ల పెడుతుందా? అంటే ఎందుకు అట్లా పెట్టుకోవడం ఎందుకు? అట్లా పెట్టడం ఎందుకు? మంచిగా అనిపిస్తుంది అందుకే. చదువుతున్నావు కాబట్టి నాకు నిద్ర రావాలని ఆ ప్రయోగం చేస్తున్నావు, అంతే కదా? బట్ నేను అట్లా ఎక్స్క్యూజ్ చేయను కదా. నువ్వు చదవకుండా ఇంటికి వెళ్తే నేను పంపించాను కదా, చదవాల్సిందే. ఇప్పుడు ట్యూషన్లో నువ్వు దాంతో ఆడుకోవడం అవసరమా చెప్పు? బ్యాగులో పెట్టుకున్నావా? అది ఎక్కడి నుంచి తెచ్చినావు? అక్కడ దొరికింది. వద్దు.